మోడీని ఓడించాం, బిల్లుల్ని ఓడించాం అన్నటువంటి కాంగ్రెస్ వ్యవహార శైలి మీదన చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథను చూద్దాం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ సానుభూతి పనులకు ప్రస్తుతం మోడీ ప్రభుత్వం చేస్తున్న పనిలో అన్నిట్లో లోపాలే కనిపిస్తున్నాయి. మంచిదే. కానీ విచిత్రం ఏంటంటే ఈ లోపాలన్నీ సరిదిద్దే అవకాశం కాంగ్రెస్కు ప్రజలు సుమారు 50 సంవత్సరాల పాటు అధికారం ఇచ్చారు. కాంగ్రెస్కి పార్లమెంట్ ఉభయ సభల్లో 2/3 మెజారిటీ ఉన్నప్పుడు, 90% రాష్ట్రాల్లో తామే అధికారంలో ఉన్నప్పుడు, ఉత్తరాది, పశ్చిమ, తూర్పు రాష్ట్రాలు 90% ఎంపీ సీట్లు గెలుచుకునే పరిస్థితి ఉన్నప్పుడు, దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు తగిన ప్రాతినిధ్యం లేదు. పాపం దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించడం లేదని గుర్తుకొచ్చి అది మార్చే ప్రయత్నం ఏనాడూ చేయలేదు. అలాగే కాంగ్రెస్కి పార్లమెంట్లోని పలు రాష్ట్రాలను పూర్తి అధికారం ఉన్నప్పుడు ఎన్నికల సంఘం కమిషనర్ని, సుప్రీంకోర్టు హైకోర్టు చీఫ్ జడ్జిల్ని, సుప్రీంకోర్టు హైకోర్టు ఇతర జడ్జిల్ని, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని, ఇలా అన్ని ముఖ్య రాజ్యాంగ పదవుల నియామకాలు ఒక్క ప్రధాని చేతిలో ఉంటే ఎలా పారదర్శకత ఉంటుంది, ప్రజాస్వామ్యానికి ప్రమాదం కదని ఏనాడూ అనుమానం రాలేదు. సుప్రీంకోర్టు అడ్డుకునే వరకు ఆర్టికల్ 356ని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకుని తమ నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగపరంగా కూల్చేస్తున్నప్పుడు ఎప్పుడు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి గురించి కానీ రాజ్యాంగం గురించి కానీ గుర్తుకు రాలేదు. ఏంటో కేంద్రంలో అధికారం, చాలా రాష్ట్రాల అధికారం కోల్పోయాక తాము అధికారంలో ఉండగా చేసినవి ఎంత తప్పులో వాటిని మార్చాల్సిన అవసరం ఎంత ఉందో ఇప్పుడు ఉపన్యాసాలు ఇస్తుంది.